ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ శ్రీ రాట్నాలమ్మ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్గా మండే శ్రీనివాసరావు, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం వైభవంగా నిర్వహించారు. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని రాట్నాలకుంట గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ రాట్నాలమ్మ దేవస్థానం ఆలయంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం నూతన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చింతమనేని మాట్లాడుతూ గత పాలక మండలిలో దేవస్థానం అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నూతన పాలక మండలి చైర్మన్గా ఎన్నికైన మండే శ్రీనివాసరావు నీతికి నిజాయితీకి మారుపేరని అభివర్ణించారు. దేవాలయానికి వచ్చే భక్తులను ట్రాఫిక్ నియంత్రణ కోసం రాట్నాలకుంట మీదుగా ఔటర్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా సోమవారం నాడు సోమవారప్పాడు గ్రామానికి చెందిన భక్తులు అమ్మవారికి 16 లక్షల రూపాయలతో వెండి తాపడం చేయించడం పట్ల అభినందించారు. భక్తుల సహాయ సహకారాలతో రాట్నాలకుంట దేవాలయ సమీపంలో వృద్ధాశ్రమం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అన్ని కులాలకు చెందిన నిరుపేదలకు ఉచితంగా వివాహాలు జరిపించేందుకు సన్నాహాలు చేస్తామని తెలిపారు. వివాహాలు చేసుకునే దంపతులకు అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. పలువురు పెద్దలు మాట్లాడుతూ రాట్నాలకుంట గ్రామాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దితే చాలా బాగుంటుందని సూచించారు. చిన్ని చెట్లు అప్పుడు ఫంక్షన్ పెట్టాలంటే రెక్కాడ దగ్గర డొక్క అనేటువంటి పేదరికం ఉన్నటువంటి రోజుల్లో వేసిన చెట్లు ఒక్కొక్క చెట్టుని 2 చెట్లు 3 చెట్లు ఆ మయాన్ని కూడా కలిపేస్తే బార్ చెట్లు లాగా మిగులుతాయి. 500 రూపాయలకి చెట్టు ఇచ్చేయాలి మనం. అది రెనోవేట్ చేసి బారుగా రెనోవేట్ చేసి ఫ్యాన్లై కూడా పెట్టి పర్ఫెక్ట్గా తయారు చేసి షెడ్లు 500కే ఇవ్వాలి. ఇక్కడ షెడ్లు ఇవ్వడమే వ్యాపారంగా, ఇక్కడ కళ్యాణ మండపం ఇవ్వడమే వ్యాపారంగా బతుకుదాం అనుకునే వాళ్ళందరూ డిక్కీలు కొట్టకుండా సామాన్ కూడా పెట్టండి. సామాన్ కూడా పెట్టు, డిపాజిట్ కట్టించుకో. రాట్నాలం గుడి అంటే రాట్నాలం గుడిలాగానే దాన్ని నిర్వహించు. దానికి నీకు ఏ అనుకోవాలో నన్ను అడుగు. ఇంకా బోళ్ళంత మంది దీని యొక్క భక్తులు ఉన్నారు, దావతలు ఉన్నారు. నువ్వు ఎప్పుడు చూసినా గుడిగారు ఉన్నంతసేపు లుంగి మీదే ఉండాలి. అది తెల్ల లుంగి తెచ్చొక్క మీదే ఉండాలి. ఆధ్యాత్మిక చింతనలోనే ఉండాలి. నువ్వు మామూలుగా ప్యాంటు షర్టు నాతో పాటు వచ్చినప్పుడు బయటికి తీసుకురా. ఈ గుడి దగ్గర ఈ పరిసరాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు తెల్ల లుంగి తెరచొక్క అట్ట నిలువత్తు 6 అడుగులు కనపడతా ఉండాలి విగ్రహం. అది డ్రెస్ కోడ్ అయ్యా, అది డ్రెస్ కోడ్. నువ్వు పెద్ద తిరుగుతాడు వాడు ఐఏఎస్ ఆఫీసర్ ఇన్స్టాల్ చేసుకుంటుంది తప్ప వాడు తెలియదు. వేరి సచ్చినట్టు లుంగి కట్టుకుని ఆ సర్కారీ చేసుకుంటూ ఉంటాడు అక్కడ. ఈరోజు చైర్మన్ గారు, ఈఓ గారు, యాక్టివ్గా ఉన్నట్టు ట్రస్ట్ బోర్డు మెంబర్స్, జిల్లా కలెక్టర్ గారికి, ఎన్విరాన్మెంట్ కమిషనర్కి,